ఏమ్మా గొర్రెల షెడ్ పెట్టి 2 నెలలు ఏంది ఇంకా గొర్రెలు పెట్టలేదా? అంతగా అదిగో ఇదిగో అంటే మాకు పెట్టాలనే ఉంది. ఫస్ట్ నా దగ్గర తీసుకున్న 5 లక్షలు ఇస్తే నువ్వు మాకు 50 గొర్రెలు వస్తాయి. ఫస్ట్ అది ఇవ్వు, అప్పుగా అది తీసుకునేది. అది కాదక్క, మీరు గొర్రెలు వేస్తే మేము కూడా వేద్దామని అనుకుంటున్నాము. అంతేగాని నీ దగ్గర తీసుకున్న అప్పు నేను తీర్దామని నేను చెప్పలేదు. అక్కడ పోయి ఇక్కడ పోయి అప్పు దగ్గరికే వస్తావు. నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. నాకు బుద్ధి లేక నిన్ను కెలికిందంటే బాధలు మాకున్నాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు చెట్టు కట్టినప్పటి నుంచి అక్క గొర్రెలు తేలేదా, అక్క గొర్రెలు తేలేదా అని పట్టినది. ఏమో మీరు డబ్బులు ఇచ్చి మేము గొర్రెలు మేపే వాళ్ళకి అట్లా. మా బాధలు మాకున్నాయి, మా సమస్యలు మాకున్నాయి. మాకు ఇష్టం వచ్చినప్పుడు వేస్తాము. మీరంతా ఊర్లో వాళ్ళంతా వాళ్ళు అడిగేది. మేము వచ్చి మీతో ఏమన్నా చెప్పినామా మేము గొర్రెలు వేస్తాను నువ్వు నన్ను అడుగు అనేసి. వీళ్ళు ఈ ఆడలకి ఏం పని పట్టలేవా పల్లెటూరులో? ప్రతి ఒక్కరు షెడ్ కట్టిన పొద్దు నుంచి ఈ పొద్దుటి వరకు ఒక 100 మంది ఊరంతా అడిగేవాళ్ళే, గొర్రెలు తేలేదా, గొర్రెలు తేలేదా, గొర్రెలు తేలేదా. ఆ దిష్టి తగిలి గొర్రెలు తేకుండానే అయిపోతాను.